హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరాధ్య సాత్విక్ బ్లాగ్స్. మేమైతే చాలా బాగున్నాము. తిరుపతి ట్రిప్ కంప్లీట్ అయింది కదా, మేము ఇంకా ఇక్కడి నుంచి మూవ్ అయిపోతున్నాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే కాణిపాకం, సిరిపురం, కంచి, అటువైపు ఇంకా విష్ణు కంచి అవన్నీ చూడడానికి వెళ్తున్నాం అనమాట. సో మేము ఒక టెంపో మాట్లాడేసుకున్నాము ప్యాకేజ్ లాగా. టెంపో మాట్లాడుకొని మేము మొత్తం 14 మెంబర్స్, 3 ఫ్యామిలీస్ ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. మొత్తం ప్యాకేజ్ అన్నీ తిప్పుకొని నైట్ స్టే ఉండేసి మర్నాడు ఈవినింగ్కి అట్లాగా మళ్ళీ తిరుపతి కొండ కిందకి తీసుకొస్తాడు. ఇప్పుడు మేము తిరుపతి కొండ పైన స్టార్ట్ అయ్యామన్నమాట. సో మేము స్టార్ట్ అయ్యి టెంపోలోకి ఎంటర్ అయిపోయాము. హ్యాపీగా అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. చాలా బాగుంది. డౌన్ వేలో సీనరీస్ అయితే సూపర్గా ఉన్నాయన్నమాట. మా పిల్లలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మొత్తం అందరం స్టార్ట్ అయిపోయాం. మేము కొంచెం లేట్ అయింది మేము స్టార్ట్ అయ్యేప్పటికి. యాక్చువల్గా 4కి అలా స్టార్ట్ అయ్యాం ఈవినింగ్. కొంచెం అర్లీగా స్టార్ట్ అయ్యి ఉంటే మేము గోల్డెన్ టెంపుల్ కూడా రీచ్ అయిపోయాం. ఈవినింగే కవర్ చేసేసుకునేవాళ్ళం. సిరిపురం గోల్డెన్ టెంపుల్ ఈవినింగ్ టైం చాలా బాగుంటుందంట, లైటింగ్స్తో అట్లా చాలా బాగుంటుంది. కాణిపాకం చూసుకొని అక్కడి నుంచి సిరిపురం వెళ్ళాలి అని అనుకున్నాము. బట్ మాకేంటంటే కాణిపాకం వెళ్ళి దర్శనం అయ్యి వచ్చేప్పటికే నైట్ 9:30 అయిపోయింది. ఇంకా సిరిపురం రీచ్ అవ్వలేము. ఇంకా వెళ్ళి అక్కడ నైట్ స్టే ఉండి మార్నింగ్ దర్శనం చేసుకోవాలి అనేసి అన్నారనమాట. ఇంకా అట్లా మనం లేట్ చేస్తే, మనం ఎప్పుడైనా ట్రిప్స్కి వెళ్ళిన తర్వాత చాలా యాక్టివ్గా, అలర్ట్గా, ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉండాలి. మనం లేట్ చేసిన కొద్దీ మనం చూడాల్సిన ప్లేసెస్ మిస్ అయిపోతూ ఉంటామన్నమాట. అది మాకు బాగా ఎక్స్పీరియన్స్ అయింది. ఈ విధంగా మేము లేట్ అంటే అర్లీగానే అయ్యాము, కానీ మాకు మేము మాట్లాడుకున్న టెంపో డ్రైవర్ కూడా బాగా లేట్ చేస్తారు వచ్చేప్పటికి. మేము గంట లేట్ చేస్తే అనుకునే టైంకి వాళ్ళు గంట లేట్గా వచ్చారనమాట. ఇంకా అట్లా మేము సిరిపురం ఈవినింగ్ కవర్ అయిపోయి యాక్చువల్గా నైట్ వెల్లూరు వెళ్ళిపోయి అక్కడ స్టే ఉండాల్సిన వాళ్ళం ఇంకా సిరిపురం వరకు వచ్చామన్నమాట. ఇదిగో ఇంకా తిరుమల ఎంట్రన్స్, కొండ కిందకు వచ్చేసాము, వెళ్ళిపోతున్నాం అన్నమాట. సీనరీస్ మాత్రం చాలా బాగున్నాయి. అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు ఆ గ్రీనరీ చూడడానికి. ఎంత షూట్ చేసినా ఏం చేసినా అట్లా మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాము. బాగుంది, చాలా బాగుంది అసలు. కొండ కిందకి వెళ్ళేప్పుడు వ్యూ అనమాట ఇదంతా కూడా. మేము పైకి వెళ్ళేప్పుడు కాలినడకన ఎక్కెళ్ళాం కదా, ఇదేమో డౌన్ వ్యూ అనమాట. ఘాటి రోడ్డు చాలా బాగుంది. ఇంకా దూరంగా ఉండే అన్ని సింగిల్ స్టోన్ కొండలు అవన్నీ కూడా చాలా ఉన్నాయి. బాగా ఎక్కువ టర్నింగ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. బాగుంది వే అయితే. అందుకే నేను ఇంకా వే మొత్తం ఎక్కువనే యాడ్ చేస్తాను చూడండి సరదాగా. కొండ కిందకైతే వచ్చేసామన్నమాట. ఇక్కడ సీనరీ చాలా బాగుంది కదా. ఇది కొండ కిందకి వెళ్ళే టైము 6 అయితే ఆగుతారట ఇక్కడ. అలా ఆగారు ఒక నిమిషము. ఇంకా తర్వాత స్టార్ట్ అయిపోయాము, ఇంకా వెళ్తున్నాము. కాణిపాకం వే కూడా చాలా బాగుంది. అవి అంతా అటు సైడ్ అంతా కొండలే కదా, బాగుంటాయి చూడండి. కొండలు అవి బాగా కనిపిస్తూ ఉంటాయి. అయితే మేము రీచ్ అయ్యేప్పటికీ 7:30, 8, 4 అవర్స్ పడుతుంది అనుకుంటా పెద్ద తిరుపతి నుంచి. వెళ్ళాము. టెంపుల్ లైటింగ్లో చాలా సూపర్గా ఉంది కాణిపాకం టెంపుల్. అయితే మేము సిరిపురం వెళ్ళిపోవాలి తొందరగా, మరీ లేట్ నైట్ అయిపోతుందనే టెన్షన్లో ఇంకా అంత ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. బట్ టెంపుల్ అయితే చాలా సూపర్గా ఉంది.
అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒక విషయం ఏంటంటే నా ట్రాన్స్ఫర్స్ కోసం అర్జెంటుగా ఆఫీస్కి వచ్చి మీట్ అవ్వమన్నారు. దానికోసమని ఇంకా నేను మా హస్బెండ్ బ్యాక్ అయిపోయాం కాణిపాకం నుంచి 9:00కి. మిగతా ఫ్యామిలీస్ ఏమో మా పిల్లలు కూడా కంటిన్యూ అయిపోయారనమాట. సో ఇంకా కాణిపాకం వరకే మా జర్నీ వీడియో ఉంటుంది. సర్లే ఇంకా ట్రాన్స్ఫర్స్ లాంగ్ వచ్చింది మాకు. దగ్గరగా వేసుకోవడానికి ప్లేస్ మార్చుకున్నట్టయితే అటెండ్ అవ్వమన్నారు. సో నేను ఇంకా ఇమీడియట్గా 9:30 అయింది మేము కాణిపాకం నుంచి బయటకు వచ్చేప్పటికి. ఇంక ఇమీడియట్గా మా హస్బెండ్ నేను స్టార్ట్ అయిపోయి బ్యాక్కి వచ్చేస్తాము. మా పిల్లలును ఆ 2 ఫ్యామిలీస్, రిమైనింగ్ 2 ఫ్యామిలీస్ ఇంకా టెంపో మాట్లాడేసుకున్నాం కదా ప్యాకేజ్ లాగా. ఇంకా వాళ్ళు ఎందుకు అప్సెట్ అవ్వడం అని చెప్పి వాళ్ళని కంటిన్యూ అయిపోమన్నాము. యాక్చువల్గా మేము అందరం బ్యాక్ వచ్చేద్దాం అనుకున్నారు వాళ్ళు కూడా వచ్చేస్తామని. బట్ మేము ఇంకా వద్దు, ఇంత ప్లాన్ చేసుకున్నాము, ఇది ఇంకా అనుకోకుండా ఇలా అయింది కదా, మీరు కంటిన్యూ అయిపోండి ప్రాబ్లం లేదని ఇంకా వాళ్ళు కంటిన్యూ అయ్యారనమాట. సో మేము కాణిపాకం రీచ్ అయిపోయాము. నైట్ అయింది. ఇంకా అక్కడే ఫుడ్ అంతా ఉంటుంది ఒకటి టెంపుల్ ఎదురుగా. ఇంకా అవన్నీ చూసుకుని బాగా అప్సెట్ అయ్యామన్నమాట. ఇంకా ట్రిప్ మధ్యలో బ్యాక్ వచ్చేయడం అంటే ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇంకా వెళ్ళాము, దర్శనం అది చేసుకొని బయటకు వచ్చేసాము. ఇక్కడ చాలా రకాల బ్యాంగిల్స్ ఉన్నాయి, బీడ్స్ కలెక్షన్ చాలా వెరైటీ ఉంది ఇక్కడ. టెంపుల్ దగ్గర అంతా సేల్ చేస్తున్నారు. బట్ బాగా ఫుల్ అప్సెట్ అనమాట. మూడంతా అప్సెట్ అయిపోయింది. ఏమీ కొనుక్కోవాలని కూడా అనిపించలేదు. ఇంకా దర్శనం చేసుకున్నాం. ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని అట్లా వచ్చేసాం బయటికి. అసలు వెళ్ళొద్దు, ఇంకా కంటిన్యూ అయిపోదాం ట్రిప్ అనుకున్నాం. కానీ ఇంకా ప్లేస్ ఏమో చాలా లాంగ్ వచ్చింది. ఇంకా మార్చుతాం రండి అని పిలుస్తున్నారు కదా అని చెప్పి ఇంకా వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా రిమైనింగ్ 2 days ట్రిప్ యాక్చువల్గా. ఇంకా బ్యాక్ వచ్చేస్తాం మేము. మా పిల్లలేమో బాగా ఏడుస్తూ ఉన్నారని ఇంకా సర్లే, వాళ్ళు బాగా అలవాటు వాళ్ళకి కూడా మా పిల్లలు. ఇంకా సర్లే అని వాళ్ళిద్దరిని వదిలేసి మేము వచ్చేస్తామన్నమాట. ఇక్కడ కోనేరు ఉంటుంది, చక్కగా చాలా బాగుంటుంది ఫోటోషూట్కి అన్నిటికీ. చాలా ప్లెజెంట్గా ఉంటుంది అక్కడ క్లైమేట్ కూడా. ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు చాలా పాజిటివ్గా ఉంటుంది కదా, అట్లా చాలా బాగుంటుంది. కాణిపాకం నేను ఎప్పుడో 10 years బ్యాక్ వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు వెళ్ళానమాట. కాణిపాకంలో ఏదైనా మనకి ఇష్టమైనది వదిలేసుకోవచ్చట, ఏదైనా మొక్కుకొని అలా అని అంటారు. మరి నేనైతే ఏం వదిలిపెట్టలేదు, దర్శనం చేసుకొని వచ్చేసాను. ఇంకా ఇక్కడ ఒక అమ్మ పూలు అమ్ముతుంది చక్కగా, అవి కూడా తీసుకున్నాం. ఇంకా ఎంతో హ్యాపీగా స్టార్ట్ అయ్యాం. మేము అనుకోకుండా బ్యాక్ అయిపోయాం కదా, ఇంకా చాలా బాధ అనిపించింది. ఇది కాణిపాకం అనమాట టెంపుల్. నైట్ టైం లైటింగ్స్తో చాలా చాలా సూపర్గా ఉంది. అలాగే మా పాప ఒక వెంకటేశ్వర స్వామి సాంగ్ పెర్ఫామ్ చేస్తుందన్నమాట. థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టెంపుల్ చూసారు కదా, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.